ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా తండ్రి వినదేవ, మీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన సంగతులు నీ పిల్లలకు నేర్పించట కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తపడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని గ్రహించడానికి తగినటువంటి జ్ఞానమును వివేచన శక్తిని నీ పిల్లలకు అనుగ్రహించి నడిపించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీ కృపచేత ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి బలపరిచి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా వినపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక చక్కటి ఆలోచనాత్మకమైన విషయాన్ని ఈ దినమున మనం నేర్చుకోవడానికి ఇంత గొప్ప భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం దేవుని గ్రంథంలో నుంచి ఆలోచన చేద్దాం. 100వ కీర్తన 3వ వచనం చదువుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. 100వ కీర్తన 3వ వచనంలో, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. అండర్లైన్ చేయాలి మాట మీరు. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఈ వచనాన్ని చదువుకుంటే మనకేం అర్థమవుతుంది? ఇందులో ఈ వచ్చిన భావం ఏంటి? మనం జాగ్రత్తగా ఆలోచించాలి దీని గురించి. సందర్భం ఏంటంటే, మనలను పుట్టించినది ఆయనే అనే పదాన్ని వాడటం జరిగింది కీర్తనకారుడు. అంటే మన పుట్టుకకు కారణం దేవుడైతే, దేవుడే ఈ మానవాళ్ళందరి పుట్టుకకు కారణమైతే, పుట్టించినటువంటి దేవుడు ఈ మానవాళికి ఏమవుతాడండి? తండ్రి అని బైబిల్ చెప్తా ఉంది. అంటే తండ్రికి పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనమంతా కూడా బ్రతుకునిచ్చి బ్రతికిస్తున్నటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనమంతా మరి దేవుణ్ణే గుర్తించలేకపోతే, అదే కదా మాట్లాడుతున్నాడు ఇక్కడ 3వ వచనంలో. ఏమంటున్నాడు? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఏమంటే తెలుసుకొనుడి అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడంటే, అప్పటికే ఇశ్రాయేలీయులు ఏం చేశారు? దేవుణ్ణి మర్చిపోయారు. దేవుణ్ణి మర్చిపోయి బ్రతుకుతున్నారు. బ్రతికిస్తున్నటువంటి దేవుణ్ణి మర్చిపోయి బ్రతుకుతున్నటువంటి ఈ సమాజాన్ని హెచ్చరిస్తూ దేవుని గ్రంథం ఏం చెప్తుందంటే, ఆయనే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనలను పుట్టించాడు కనుక మనము ఆయన వారం, మనం ఆయన సొత్తు మనం. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుణ్ణే మర్చిపోతే, ఏమండి పిల్లలు ఈరోజు తల్లిదండ్రులు మర్చిపోవట్లేదా? మర్చిపోయే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారండి. కనుక ఈ లోకంలో తమ పిల్లలు దూరం అయిపోతే తల్లి తండ్రిగా ఎంత బాధపడుతున్నారో, కోట్ల మంది పిల్లలు దేవుణ్ణి విడిచిపెట్టి ఏమండి దుష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు, ఏమండి దైవత్వాన్ని విడిచిపెడుతున్నారు, నరకానికి జారిపోతున్నారు. మరి అలా జారిపోతున్న వాళ్ళందరినీ హెచ్చరించడానికే ఏమండి గ్రంథంలో ఎన్నో విలువైన మాటలు రాయించి తన సేవకుల ద్వారా చెప్పిస్తూ ఉన్నాడు. ఏ మనిషి కూడా పాపంలోనే మరణించాలని, ఆ పాపంలోనే మరణించిన వారు నరకానికి జారిపోతున్నారని దేవుడు ఎంత బాధపడుతున్నాడో ఈ సమాజానికి అర్థం కావట్లేదండి. ఏ మనిషి కూడా పాపంలోనే చనిపోవాలనేది దేవుని ఉద్దేశం కాదు. ఎందుకంటే పాపి మరణిస్తే పరలోకానికి వెళ్ళలేడు, నరకానికి జారిపోతాడు. కనుక తండ్రిని మర్చిపోయి బ్రతికితే పిల్లలు పరిస్థితులు ఎలా ఉంటాయి అది ఆలోచన చేయాలి. బ్రతుకునిచ్చినటువంటి కన్న తండ్రిని మర్చిపోయి తమకు నచ్చినట్టుగా బ్రతికితే మరి తండ్రి ఎంత బాధపడతాడో
తండ్రిని మరిచినటువంటి పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో మనం బైబిల్లోకి వెళ్ళి కొన్ని మాటలు చూడక తప్పదు ప్రియులారా. ఈరోజు చాలామంది, నేను ఉదయం 8 గంటల తర్వాత చూశాను నేను స్టేటస్ చూస్తే, ఎవరి స్టేటస్ చూసినా కూడా ఏం డే ఈరోజు? ఫాదర్స్ డే. ఏమండి, నిజంగా పిల్లలు తల్లిదండ్రులు హ్యాపీగా ఉండాలని కోరుకునేవారైనా? మీరు ఆలోచించండి. నిజంగా తల్లిదండ్రులకి హ్యాపీనెస్ తీసుకొస్తున్నారా? ఆలోచించండి. హ్యాపీ ఫాదర్స్ డే అని స్టేటస్లు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవలసింది, గుర్తు చేసుకోవలసింది, ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈరోజు ఫాదర్స్ డే అనే 1 డేకి పరిమితమైంది కాదు హ్యాపీనెస్ అనేది. ఈరోజు డాడీ దగ్గరికి వెళ్ళి హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ హ్యాపీ అని ఈ ఒక్కరో చెప్తే సరిపోదు. నీకు బ్రతుకునిచ్చినటువంటి, ఏమంటే నీకు ఒక లైఫ్నిచ్చినటువంటి, నీకు అన్ని అవసరాలు తీరుస్తున్నటువంటి నీ తండ్రి హ్యాపీనెస్ నువ్వు బ్రతికినంతకాలం, వాళ్ళు బ్రతికినంతకాలం ఇవ్వాలి. నువ్వు వాళ్ళకి గౌరవించటమే, వాళ్ళని ఏమంటే వాళ్ళకి ఎలాంటి కష్టం రాకుండా, ఎలాంటి నిందలు అవమానాలు రాకుండా వాళ్ళకి తోడుగా ఉండటమే దేవుడు చెప్తున్నటువంటి కొన్ని మాటలు. బైబిల్ గ్రంథంలో దీర్ఘాయుష్మంతులు కావాలంటే పిల్లలు మొదటగా చేయవలసింది ఏంటంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఫస్ట్ వాళ్ళని గౌరవించు, వాళ్ళని బాధ పెట్టమాక. వాళ్ళని గౌరవిస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది అన్నాడు దేవుడు, నీకు దీర్ఘాయు వస్తుంది అన్నాడు దేవుడు. కానీ ఈరోజు ఎంతమందికి అది అర్థమైంది? మీరు ఆలోచించండి. కళ్ళ ముందు కనపడుతున్న తండ్రినే గౌరవించిన నీవు, కంటికి కనబడినటువంటి పరలోకపు తండ్రిని ప్రేమిస్తున్నానని చెబితే చుట్టూ ఉన్నోళ్ళు నమ్ముతారేమో కానీ దేవుడు అస్సలు నమ్మడు. అందుకే కొన్ని మాటలు చూద్దాం. నిర్గమాకాండం తీయండి, కొన్ని మాటలు చూద్దాం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 6వ వచనంలో, మరియు యెహోవా నీ చేయి నీ రొమ్మున ఉంచుకొను మనగా, అతడు తన చేయి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చేయి కుష్టము గలదై హిమము వలె తెల్లగాయను. క్షమించండి, 3వ అధ్యాయం 14 వచనం తల్లి. నిర్గమకాండం 3వ అధ్యాయం 14 వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన అనగా తండ్రి ఉండుననువాడు. చూసారండి, ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క మొరను విన్నటువంటి దేవుడు వాళ్ళని విడిపించడానికి మోషే గారిని ప్రిపేర్ చేస్తున్నటువంటి సమయంలో మోషే గారు అంటున్నాడు, మరి నేను అక్కడికి వెళ్ళి చెబితే ఎవరు పంపారు అని అడుగుతారు నన్ను, మరి నేను ఏం చెప్పాలి తండ్రి అని తండ్రి అయినటువంటి దేవుడిని అడిగినప్పుడు మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఉన్నవాడను అంటున్నాడు. అంటే నిత్యము ఉండేవాడు ఆయన. తండ్రి అంటే ఎవరు? ఈ లోకపు తండ్రి కొంతకాలమే ఉంటాడు మనతో, కానీ భూమి మీదకి పంపించినటువంటి పరలోకపు తండ్రి మాత్రం నిత్యము ఉండేవాడు ఆయన. మరి ఈ తండ్రి ఎవరికి తండ్రి? ప్రార్థనకు వచ్చే వాళ్ళందరికీ తండ్రా, లేకపోతే పల్లెల్లో ఉన్న వాళ్ళకి తండ్రా, పట్టణాల్లో ఉన్న వాళ్ళకి తండ్రా? ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక దగ్గరికి వెళ్దాం. ఆయన పరలోకమందు ఉన్నటువంటి తండ్రి ఎవరికి తండ్రో చూడండి, ఎవరికి తండ్రో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ప్రియులారా, అండర్లైన్ చేసుకోండి మాట. ఎవరికంట తండ్రినా? అందరికీ తండ్రి. చదవండి, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. చూసారండి ఎంత బాగుంది మాట. పరలోకమందున్న తండ్రి ఎవరికి తండ్రి అని మనం ఆలోచిస్తే, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ తండ్రి ఒక్కడే. ఆ తండ్రికే మనము కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్నాం ఈ భూమి మీద. ఆ తండ్రి ఎంత గొప్పోడంటే ప్రియులరా, పుట్టించినటువంటి తండ్రికి ఈ భూమి మీద సాటి లేదంటండి. ఎంత గొప్పోడు చూడండి ఆయన. ఏ తండ్రిని తీసుకొచ్చి ఆయనకు సాటి చేస్తారు? చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ వచనం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ వచనంలో,
నీవు ఇతనితో సమానుడవని మీరు నన్ను ఎవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు అంటున్నాడు. ఎందుకంటే ఆ తండ్రి చేయగలిగినవి ఈ భూమి మీద ఉన్నటువంటి తండ్రులు చేయలేరు. ఆ తండ్రికి ఉన్నటువంటి గొప్పతనం ఈ తండ్రిలో మనకు తక్కువ కనపడుతుంది. ఏమండి, ఒకవేళ ఈ తండ్రి కష్టం వస్తే నీ కష్టాలు ఏమని తీర్చగలడేమో, కానీ నీ ప్రాణం పోయే పరిస్థితి వస్తే ఈ తండ్రి పోయగలడా? ఆపగలడా? ఈ ప్రాణాన్ని ఆపలేడు. అందుకే ఆ పరలోకపు తండ్రికి ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రులు సమానం కాదు. కొంతకాలం సపోర్టివ్గా నీకు ఉండటం కొరకే ఆ తండ్రి గొప్పతనాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని పరిచయం చేయడానికి ఈ తండ్రిని పరిచయం చేశాడు నీకు. ఆ తండ్రి గూర్చి నీకు అర్థం అవ్వాలంటే ఈ తండ్రి దగ్గర మనం నేర్చుకోవాలి చాలా. అందుకే మాట్లాడుతున్నాడు, నీవితనితో సమానుడమని మీరు నన్ను ఎవరికి సాటి చేయుదురు? చెప్పండి, ఎవరు సాటి చేయగలం మనం దేవుణ్ణి, పరలోకపు తండ్రిని? ఎవరికి సాటి చేయలేం ప్రియులారా. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. ప్రకృతిలో సకల జీవరాశులను కలగచేసినటువంటి పరలోకపు తండ్రి, ఏమండి, భూమి మీద ఇన్ని ఉండగా వాటన్నిటిని కోరుకోకుండా మరి భూమి మీద దేన్ని కోరుకుంటున్నాడో పరలోకపు తండ్రి ఉద్దేశం ఏంటో మీరు ఒకసారి ఎరగాలి జాగ్రత్తగా. ఆయన అనగా తండ్రి తాను సృష్టించిన వాటిలో మనమే ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారం కన్నాడు. ఇదేంటి మరలా సత్యవాక్యము వలన కన్నాడు అంటున్నాడు? అంటే చరిత్రలో మరచిపోయి బ్రతికినటువంటి వారందరూ, ఏమండి, దేవుణ్ణి ఎరుగక దేవుణ్ణి మరచిపోయి బ్రతికారు వాళ్ళంతా. ప్రభువులోకి రాకముందు మనం కూడా మర్చిపోయి బ్రతికామండి దేవుణ్ణి. సత్యవాక్యము చేత అందరిని దేవుని యొద్దకు చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చాడండి. ఎప్పటిది సంకల్పం? జగత్పునాది వేయబడక మునిపే నిత్యత్వంలో క్రీస్తు ద్వారా మనలందరినీ కూడా తండ్రి ఎదుట నిలబెట్టాలని క్రీస్తు ద్వారా మనలందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు పరలోకమందున్న తండ్రి. తండ్రిని మరిచిపోయి బ్రతుకుతున్నటువంటి ఆనాటి జనాంగ విషయంలో యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట, తండ్రిని బయలుపరచడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను అన్నాడు. అంటే తండ్రిని గూర్చి ఆనాడు ఉన్నటువంటి సమాజానికి అర్థం కాలేదు. ఈనాడు కూడా కొంతమందికి అర్థం కావట్లేదండి. తండ్రి విలువ, కళ్ళ ముందు కనబడుతున్న తండ్రుల విలువే మనకు అర్థం కానప్పుడు, ఏమన్నా మరి కంటికి కనబడిన పరలోకపు తండ్రి ఎలా అర్థమవుతాడండి సమాజానికి? మీరు ఆలోచన చేయండి. అందుకే ఎందుకు కోరుకున్నాడు ఆయన? ఎందుకు కోరుకున్నాడు? అసలు ఆయనకు ఉన్నటువంటి గొప్ప లక్షణాలు చూడండి. తన పిల్లలు తనను మర్చిపోయినా దేవుడు మాత్రం మర్చిపోవట్లేదండి తన పిల్లల్ని. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు. చాలండి. ఎందుకు ఆయనకు సాటి లేదంటే ఈ భూమి మీద ఉన్నటువంటి తండ్రి జీవాన్ని ఇవ్వలేడు, ఊపిరిని ఇవ్వలేడు, సమస్తాన్ని చేయలేడు. కొన్ని మాత్రమే చేయగలడు ఇక్కడ ఉన్నటువంటి తండ్రి. కానీ నన్ను ఈ లోకానికి పంపించినటువంటి తండ్రి మాత్రం సమస్తము చేయగలడు. ఇది గమనించాలి మీరు. ఆ తండ్రి గొప్పతనాన్ని సమాజం అర్థం చేసుకోలేకపోతుంది ప్రియమైన దేవుని వర్లారా. అందుకే ఏమంటున్నాడండి, ఆయన అందరికీ జీవాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే అందరూ ఆయన పిల్లలే కనుక ఊపిరిని దయచేస్తున్నాడు. ఇంతవరకైనా ఇంకేమైనా చేస్తాడు ఆయన? 14వ అధ్యాయం అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం కూడా చూడండి. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను కూర్చున్నటువంటి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఏమేమి ఇస్తున్నాడంటే పిల్లలకి మరచిపోయి బ్రతుకుతున్నా, దేవుడంటే లెక్క లేకపోయినా, దేవుడంటే భయం లేకపోయినా,
దేవుడు మాత్రం కాలానికి అనుగుణంగా అన్నీ ఇస్తున్నాడు మనిషికి. ఆలోచించండి, ఏమేమి ఇస్తున్నాడు ఆయన? మనుషులకు అవసరమైనటువంటి ఋతువులను ఇస్తున్నాడు, వర్షాలను ఇస్తున్నాడు, ఏమండి, ఆహారాన్ని ఇస్తున్నాడు, సంతోషాన్ని ఇస్తున్నాడు, హృదయాన్ని ఉల్లాసంతో నింపుతున్నాడు ఆయన. ఎందుకు? తన పిల్లల పట్ల తనకున్నటువంటి అమితమైనటువంటి ప్రేమ. ఇన్ని చేస్తున్నటువంటి తండ్రినే మర్చిపోయి బ్రతుకుతున్నటువంటి పిల్లలు, అన్నీ ఇస్తున్న వాడిని మర్చిపోయారు. ఏమండి, భూమి మీద ఉన్నటువంటి తండ్రులను కూడా మర్చిపోయి బ్రతుకుతున్నారు చాలామంది. అందుకే ఆయన బాధపడుతూ మరొక మాట మాట్లాడుతున్నాం. ద్వితీయోపదేశకాండం చరిత్రలో ఇశ్రాయేల్ దగ్గర జరిగిన కొన్ని సందర్భాలు చూద్దాం మనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనం. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణే మర్చితివి. ఏమండి ఇప్పుడు కన్న తండ్రిని మర్చిపోతే మనకు లైఫ్ ఉంటుందా? మీరు ఆలోచించండి. పుట్టించినటువంటి దేవుణ్ణే మర్చిపోతే, బ్రతుకునిచ్చిన దేవుణ్ణే మర్చిపోతే, ఏమండి ఇప్పటి వరకు మనం చూసి వచ్చినటువంటి విషయాలన్నీ కూడా వస్తాయా? జరుగుతాయా? మర్చిపోయి బ్రతుకుతున్నా ఏమంటే దేవుడు వర్షాన్ని కురిపించడం ఆపాడా? ఋతువులను ఆపాడా? ఏమండి వృక్షాలు ఫలాలు ఇవ్వటం ఆగిపోయాయా? ఈ వర్షాన్ని ఎవరు కురిపించగలరు? ఇప్పుడు పడుతున్న వర్షాన్ని ఏ మనిషి వల్ల అవుద్దా వర్షాన్ని కురిపించటం? దేవుని వలన మాత్రమే అవుతుందండి ఏదైనా. అందుకే 15వ వచనంలో అంటున్నాడు, 15వ వచనంలో, యెషూరును క్రొవ్వినవాడై కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. ఈరోజు కూడా చాలామంది చూడండి, తండ్రులు నానా కష్టాలు పడి బిడ్డలను పెంచి పెద్దవాళ్ళని చేసి ప్రయోజకులను చేస్తే కన్న తల్లిదండ్రులనే పక్కకు నెట్టేసే దుర్మార్గపు కొడుకులు కూతుళ్ళు లేరే వాళ్ళ సమాజంలో. అందుకే దేవుడు తన ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. ఎందుకు కాలు జాడిస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రుల మీద? కొవ్వు పట్టింది కనుకనే కాలు జాడిస్తున్నారు ఈరోజు. అందుకే మాట్లాడుతున్నాడు, యెషూరును క్రొవ్వినవాడై కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. నీ కొవ్వు పట్టింది, అందుకే బ్రతుకునిచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోయావు. ఆ బ్రతుకులో ఆదరణగా ఉన్నటువంటి కన్న తల్లిదండ్రులను కూడా పక్కన పెడుతున్నారు ఈరోజు చాలామంది. అందుకే దేవుడు ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఒకసారి ఒక మాట చూద్దాం ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన సంగతి. తీయండి ఒకసారి, నిర్గమకాండం 21వ అధ్యాయం 17వ వచనం చూడండి. నిర్గమకాండం చూడండి. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. తల్లిని కానీ తండ్రిని కానీ ఎవడైనా శపిస్తే, ఎందుకు ఇంకా బ్రతుకుతున్నావు? సావనని సావరాదు. ఏ పురుగుల మందైనా తాగు చావు, ఎడన పోయి చావు, ఎడన దూకి చావు. కన్న తల్లిని కానీ తండ్రిని కానీ ఎవడైనా కొవ్వు పట్టి కనుక మాట్లాడితే ఖచ్చితంగా చస్తావని చెబుతున్నాడు. నిర్గమకాండం 21వ అధ్యాయం 17వ వచనం ఉన్న మాట. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు. శపించడం అంటే తిట్టడం. ఇంకా ఎందుకే బ్రతుకుతున్నావు? సావనన్న చావు. ఏంటి, తల్లినే తండ్రిని కూడా మాట అనొచ్చా? వాక్యం తెలియక, వాక్య జ్ఞానం తెలియక ఈరోజు ఏమండి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు తల్లిదండ్రులు చాలామంది. ఇదే అధ్యాయంలో 21వ అధ్యాయం నిర్గమకాండం 15వ వచనంలో ఏముందండి? తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా చస్తాడు. ఈరోజు తల్లి మీద చేయేస్తున్నావా, తండ్రి మీద కాలెత్తున్నావా, ఖచ్చితంగా చస్తావు ఏదో ఒక రోజున. బైబిల్ చెప్పింది. ఆకాశం భూమి గతించిపోనేమో కానీ అసలు నా మాట, నేను చెప్పినటువంటి మాట అస్సలు గతించదు, మిస్ అవ్వదు అసలు.
బ్రతుకునిచ్చినటువంటి దేవుడు ఎన్ని విలువైన మాటలు నేర్పించాడండి సమాజానికి. ఎందుకు నీకు తల్లిదండ్రులను ఇచ్చింది? కొట్టడానికా, తిట్టడానికా? చస్తావని చెప్తున్నాడు దేవుడు, పోతావు. మరి ఏం చేయాలి చూద్దాం ఒకసారి. చాలా మంచి మాటలు రాయించాడండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఈరోజు హ్యాపీ ఫాదర్స్ డే అని స్టేటస్ పెట్టుకున్న ప్రతి ఒక్కడు ఇది గమనించాలి. ఈ ఒక్కరోజు స్టేటస్ పెట్టుకుంటే సరిపోదు. జీవితాంతం నువ్వు వాళ్ళు బ్రతికినంతకాలం వాళ్ళని హ్యాపీగా ఉంచితే నీకు ఎంత ఆశీర్వాదం బైబిల్ చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి ఒకసారి 2వ వచనం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు. వాళ్ళని గౌరవిస్తే, వాళ్ళని ప్రేమిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు. 10 ఆజ్ఞలలో మొట్టమొదటిగా నువ్వు పాటించవలసింది, మానవాళికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ ఇదేనండి. కళ్ళ ముందు కనబడుతున్నటువంటి నీ తండ్రినే నువ్వు ప్రేమించినటువంటి వాడివి. పరలోకమందున్నటువంటి తండ్రి ఎప్పుడు మనం చూడలేదు, ఆయన్ని ప్రేమిస్తున్నానని చెబితే ఇక్కడ ఒరిగేదేముంది? ఇంటికాడ తండ్రిని గౌరవించవు, మందిరంలోకి పోయి నువ్వు చేసేది ఏముంది? అక్కడ పోయి నువ్వు ఎంత చేసినా నీ భక్తి వ్యర్థమే. ఇంటికాడ తల్లిని గౌరవించవు, మందిరానికి పోయి నువ్వు విరగదీసేది ఏముంది? మందిరంలో ఎంత చేసినా నీ భక్తి వేస్టే. కనుక కళ్ళ ముందు కనబడుతున్నటువంటి తల్లిని తండ్రిని ప్రేమించినటువంటి దౌర్భాగ్యులు సంఘంలోకి వెళ్ళి నీతి మాటలు చెప్తూ ఉంటారు. మళ్ళీ కొంతమంది, నువ్వు చస్తే పోయేది పరలోకానికి కాదు నాయన, నరకానికి పోతావు. అందుకే తల్లినైనను తండ్రినైనను శపించేవాడు చస్తాడు, తల్లినైనను తండ్రినైనను కొట్టేవాడు కూడా చస్తాడు. మరి నువ్వు చావకుండా బ్రతకాలంటే చెబుతున్నాడు దేవుడు. నీ తల్లినైనను నీ తండ్రినైనను నువ్వేం చేయాలి? సన్మానించు. సన్మానించడం అంటే దండే శాల్వా కప్పడం కాదురయ్యా. మరి ఏం చేయాలి? వాళ్ళని గౌరవించు. వాళ్ళకి నిందలు అవమానాలు రాకుండా, వాళ్ళ కన్నీళ్ళు పెట్టకుండా వాళ్ళని చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీదే. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం తీయండి, కొన్ని మాటలు చూపిద్దాం మీకు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 11వ వచనం చూడండి ప్రియులరా. ద్వితీయోపదేశకాండం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని. అమ్మ చూసారండి, దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే మనిషికి? కడుపారా తింటే ప్రార్థనకు రాబుద్ది అవుద్దా? కడుపారా తిని పడుకుంటే దేవుని పాటలు పాడగలవా? కడుపు నిండా దీన్ని నుంచుంటే వాక్యం చెప్పగలడా? అందుకేనండి దేవుని జ్ఞానం తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా కడుపు నిండా తినరండి. మీరు ఆలోచించండి, కడుపు నిండా తింటే తప్పా అండి అంటే తప్పే. కడుపు నిండా తింటే తప్పే, ఎందుకంటే మత్తు వస్తుంది నీకు. కడుపు నిండా తింటే మత్తు వస్తుంది. పాటలు పాడతావా? ప్రార్థన చేస్తావా? నుంచొని వాక్యం చెప్తావా? నేను ఏదైనా చేయగలనండి అని నువ్వు తెలుగుగా మాట్లాడితే నువ్వేం చేయలేవని బైబిల్ చెప్పింది. అందుకే తిండిబోతులుగా ఉండొద్దు. బైబిల్లో ఉందండి, తిండిబోతులుగా ఉండొద్దు. కనుక చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. నెక్స్ట్ చెప్తున్నాడు ఎలా మర్చిపోతారు దేవుని చెప్తున్నాడు. ఒకటి, కడుపారా తింటే మర్చిపోతారు. నెక్స్ట్ చెప్తున్నాడు, మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా. ఏంటి, మంచి ఇల్లు కట్టుకుంటే కూడా మర్చిపోతారు దేవుణ్ణి? అవునుగా మరి. మంచి ఇల్లు కట్టుకున్న చాలామంది దేవుణ్ణి మర్చిపోతారండి. నెక్స్ట్ ఇంకా మర్చిపోయే సందర్భాలు చూడండి. ఇంకా చూడండి, నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతా వర్ధిల్లినప్పుడు. చూడండి, ఇప్పుడు మంచిగా కడుపు నిండా తిన్నాం, మంచి ఇల్లు కట్టుకున్నాం, మన పశు సంపద పెరిగిపోయింది, మన వెండి పెరిగింది, మన బంగారం పెరిగింది, మన ప్రాపర్టీ అంతా పెరిగిపోయి గొప్పగా ఉన్నాం ఈ సమాజంలో. ఇట్లాంటి వాడికి దేవునితో ఏమైనా పని ఉంటుందా? మీరు ఆలోచించండి. మరి దేవునితో ఎవరికి పని? రోగాలు వచ్చి, బాధలు వచ్చి, సమస్యలు వచ్చి, నిత్యం కన్నీళ్ళు వచ్చినోడికే దేవుడు అవసరం అనుకుంటుంది ఈ లోకం. అర్థమవుతుందండి? దేవుని అవసరం ఎవరికి? కష్టాలు బాధలు వచ్చినోడికి దేవుడు అవసరం. మాకు దేవునితో పనే ఉందండి. మేము అనుకున్నది తింటున్నాం, అనుకున్నట్టుగా ఇల్లు కట్టించేసుకున్నాం, అనుకున్నవన్నీ సంపాదించేసుకున్నాం. ఇంకేంటి మాకు దేవునితో పని?
అని దేవుణ్ణి మరచిపోయి బ్రతుకుతున్నారు. మళ్ళా వద్దాం ఎక్కడికి చూద్దాం ఒకసారి మత్తయి సువార్త. అలా అనుకొని బ్రతికినోడి గురించి చూపిస్తున్నా మీకు. ఇంకా దేవునితో మాకు పని ఏముందనంటే, దేవునితో ఎంత పని ఉందో మీకు చూపిస్తున్నాను నేను. అన్నీ ఉన్నా సరే దేవుణ్ణి మర్చిపోయి బ్రతుకుతున్నావా? దేవుణ్ణి కనుక మర్చిపోయి బ్రతికితే ఒకటి చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని, ఇప్పుడే చూసాం మనం ఏం సంపాదించాడో, తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏంటి ప్రయోజనం? అన్నీ సంపాదించుకున్నావు, చివరికి చచ్చావు. ఏంటి దానివల్ల లాభం నీకు? అందుకంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమివ్వగలడో? ఏమిచ్చి కొనగలవు నీ ప్రాణాన్ని? ఏమిచ్చి ఆపగలవు నరకానికి పోకుండా నీ ఆత్మను? అదే చెబుతున్నాడు. అన్నీ ఉన్నా సరే ఒక్కరోజు చావక తప్పదు. కనుక చచ్చే లోపు దేవుని జ్ఞానాన్ని సంపాదించు. భూమి మీద ఎన్నో సంపాదించావు, చచ్చిన తర్వాత అన్నీ విడిచిపెట్టి పోవాలి. కానీ పోయేలోపు దేవుని జ్ఞానాన్ని సంపాదించు. ఇప్పటి వరకు ఎన్నో సంపాదించామండి భూమి మీద మనం. అవన్నీ ఈ శరీరం కోసమే. ఈ ఇల్లు అయినా, ఈ బంగారమైనా, ఈ అధికారమైనా. కానీ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నటువంటి ఆత్మ కోసం ఏం సంపాదించావని దేవుడు లెక్క అడుగుతాడు బ్రతుకునిచ్చాడు కాబట్టి. ఎలా పడితే అలా బ్రతికాం కదా, ఎలా బ్రతికినా ఏం కాదులే, చచ్చిన తర్వాత ఎవడు చూస్తున్నాడు అనుకుంటే, చచ్చిన తర్వాత నిన్ను నువ్వు చూస్తావు ఫస్ట్. ఆశ్చర్యపోతావు అప్పుడు నువ్వు, ఆవేదన పడతావు అప్పుడు నువ్వు. అప్పుడు ఏం చేయలేవు నువ్వు. నీకున్న ఇక్కడ తెలివి, నీకున్న ఇక్కడ జ్ఞానం, నీకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఉపాయాలు అవేమీ నువ్వు చచ్చాక పనిచేయవు. చూస్తారా ఆ మాట కూడా? మళ్ళీ వద్దాం ఇక్కడికి. ప్రసంగి గ్రంథం. చాలామంది అనుకుంటున్నారంటే నేను పెద్ద తెలివి కలుడిని, చచ్చిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేసి తప్పించుకుంటానులే అనుకుంటున్నాడు మనిషి. భూమి మీద ఏదో ఒకటి చేసి తప్పించుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ. కానీ చచ్చిన తర్వాత దేవుని చేతిలో చిక్కబడతావు నువ్వు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, చేయుటకు నీ చేతికొచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా ఇక్కడే ఈ భూమి మీద చేయాలి. నువ్వేది చేసినా, అది మంచి అయినా చెడైనా, ఏది చేసినా ఇక్కడే చేయాలి. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు అంటే అర్థం ఏంటి? పని చేయదు అక్కడ. ఇక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి నీ పదవి, ఈ భూమి మీద ఉన్నటువంటి నీ జ్ఞానం, ఈ భూమి మీద ఉన్నటువంటి నీ అహం అక్కడ పనిచేయదు. బ్రతుకున్నంత వరకు ఏదైనా, చచ్చిన తర్వాత నీ తెలివి, నీ జ్ఞానం, నీ డబ్బు, నీ పరపతి, నీ పలుకుబడి ఏది పనిచేయదు పాతాళంలో. కనుక పాతాళయాతన తప్పించుకోవాలంటే మరచిపోయిన తండ్రిని మరలా మనం పట్టించుకోవాలి. తండ్రిని గనక మరచిపోయి బ్రతికితే పాతాళంలో ఉన్నటువంటి యాతనకరమైన స్థలంలోకి మనం వెళ్ళిపోక తప్పదు ప్రియమైన దేవుని వారలారా. అందుకే అంటున్నాడు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 13వ వచనం 14వ వచనంలో, నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచుదవేమో. ఒకప్పుడు వెట్టి చాకిర్లు చేస్తూ బానిస బ్రతుకుల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఆ బానిసత్వం నుంచి విడుదల పొందటానికి మోకరించి కన్నీళ్లు పెట్టి ఏడ్చారండి, దేవునికి మొరపెట్టుకున్నారండి వాళ్ళు. ఆ మొరవిన్న దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకొని ఒక నాయకుడిగా వాళ్ళందరినీ విడిపించాడండి దేవుడు. విడిపించినటువంటి కొద్ది కాలంలోనే పరలోకమందున్న తండ్రిని మరిచిపోయి ఆ తండ్రి మీదే తిరుగుబాటు చేయటానికి తిరగబడినటువంటి దౌర్భాగ్యులండి ఇశ్రాయేలీలు. అదే ఆలోచన, అదే భావజాలంతో, దుష్టత్వపు లక్షణాలతో ఈనాడు జన్మనిచ్చినటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రుల మీద కూడా తిరగబడుతున్నారు అంటే మీరు ఆలోచించండి. అందుకే ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి, 2వ అధ్యాయం 32వ వచనంలో ఎంత బాధపడుతున్నాడు దేవుడు. ఎన్నిసార్లు మర్చిపోయారండి దేవుణ్ణి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. ఏంటి లెక్కలేనన్ని సార్లా? అంటే బాధలు వచ్చినప్పుడేమో దేవుడు మొత్తం మనకు అవసరం లేదు తల్లి, మనకి ఏది అవసరం అదే చదువుకోవాలి.
ఒక రెఫరెన్స్ చెప్పానంటే ఆ రెఫరెన్స్లో కూడా ఒకే సందర్భానికి సంబంధించిన పదాలు ఉండవు దాంట్లో. ఒక్క రెఫరెన్స్లో కూడా కొన్నిసార్లు 3 సందర్భాలు కనపడతాయి మనకి ఏది అవసరమో అదే తీసుకోవాలి. మొత్తం చదువుకుంటే టైం వేస్ట్ అయిపోద్ది, సందర్భం మారిపోద్ది. అది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. కనుక లెక్కలేనన్ని సార్లు మర్చిపోయారు దేవుణ్ణి. అసలు దేవుడు ఎంత మేలు చేశాడు చూసాం, మనం ఫస్ట్ నుంచి చూసుకుంటూ వచ్చాం. ఎంత మేలండి! అంత మేలు చేసిన దేవుణ్ణే మర్చిపోతారా? ఆలోచించండి. చిన్నప్పటి నుంచి ఏమండి, ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి, వాళ్ళు తినక నిన్ను కష్టపడి గొప్పవాడిని చేసి ప్రయోజకుని చేసిన తండ్రిని మర్చిపోతున్నారు మనం ఈ సమాజంలో చూస్తున్నాం. నిజంగా వాళ్ళు ఎంత బాధపడుతున్నారండి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు. దేవుడు కూడా అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాడండి. ఒక కొడుకు ఒక కూతురు నిన్ను వదిలేస్తే ఇంత బాధపడుతున్నావే, కోట్ల మంది పిల్లలు దేవుణ్ణి విడిచిపెట్టి నరకానికి జారిపోతున్నారు. వాళ్ళని చూసి దేవుడు ఎంత బాధపడుతున్నాడండి. ఒకసారి ఆయన ఆవేదన కూడా చూద్దాం ప్రియులారు. భలే ఉంటుందండి ఆ మాట. యెహెజ్కేలు గ్రంథం తీయండి. నిజంగా దేవుడు ఎంత బాధపడుతున్నాడో మీకు చూపిస్తాను ఒక మాట. దేవుడు చూడండి ఎంత బాధపడుతున్నాడో చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం తీయండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం దానికంటే ముందు కూడా 18వ అధ్యాయం దగ్గరికి రండి. 18వ అధ్యాయం 31వ వచనం దగ్గరికి వెళ్దాం. 31. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణం నొందుదురు? కింద 32 చెప్తున్నాడు, మరణమునందువాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు అంటున్నాడు. దేవుడు ఏం కోరుతున్నాడండి సమాజం పట్ల? ఏం కోరుతున్నాడండి? మనసు మార్చుకోవడం కోరుకుంటున్నాడండి. అందుకని 33వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్తున్నాడు. 33వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 11వ వచనంలో, కాగా వారితో ఇట్లనము, నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. చూసారండి దేవుడు ఎలా కోరుకుంటున్నాడు అంటే, తన పిల్లలు పాపంలోనే చనిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే తండ్రిని మర్చిపోయారు, దైవత్వంలో నుంచి దుష్టత్వంలోకి వెళ్ళిపోయారు. దుష్టత్వంలోకి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రి వైపుకు మళ్ళించాలని ఒక సంకల్పాన్ని సంకల్పించుకున్నాడు. చూద్దాం ఆ మాట కూడా. అపోస్తుల కార్యములు తీయండి, ఎలా మళ్ళిస్తున్నాడో, ఎవరిని పుట్టించుకున్నాడో తీయండి. అపోస్తుల కార్యములు. తండ్రిని మరిచిన వారిని తండ్రిని మరిచిన వారిని యేసుక్రీస్తు వారి ద్వారా ఎలా మళ్ళిస్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం, దేవుడు తన సేవకుని పుట్టించి, తన సేవకుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారండి. ఎలా పుట్టాడు? సేవకుడు అంటే ఎవరు? దాసుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అదే ఉంటుందండి, దాసుని స్వరూపము ధరించాడు. అంటే దైవత్వం కలిగినటువంటి యేసుక్రీస్తు వారు దీనుడుగా, శరీరధారిగా, దాసుని స్వరూపాన్ని ధరించి మనందరి కోసం ఈ లోకంలో పుట్టాడు. ఎందుకు పుట్టాడు? తండ్రిని మర్చిపోయి బ్రతుకుతున్నాం కనుక. తండ్రిని మర్చిపోయి తండ్రికి దూరమైన వారందరినీ తండ్రికి దగ్గర చేయడం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా మన మధ్యకు వచ్చాడండి. అందుకేమంటున్నాడు? దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుంచి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపించాడు. ఎందుకు పంపించాడు యేసుక్రీస్తు వారిని? మనలందరినీ కూడా దేవునికి దూరమై దేవుణ్ణి మరచిపోయి బ్రతుకుతున్న వాళ్ళందరినీ తండ్రి యొద్దకు మళ్లించటానికి, చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియులారా, చివరికి ఒక మాట చూసి ముగించేద్దామా? ఒక మాట. లూకాసు వార్త 17వ అధ్యాయం తీయండి ఒకసారి. లూకాసు వార్త 17వ అధ్యాయం 27వ వచనం చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయము. నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఏబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనం చేశాను. ఎంత చెప్పినా వినకపోతే, ఎంత చెప్పినా మారకపోతే చివరికి ముగింపు ఏంటంటే, మారనోడికి, మార్పు లేని వాడికి మరణమే వాడి బ్రతుకుకు ముగింపు, ఈ లోక బ్రతుకుకు ముగింపు. ఆలోచించండి.
అందుకే తండ్రిని మరిచినటువంటి వారందరినీ కూడా ఏమండి తండ్రి వద్దకు చేర్చడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఒక సేవకుడుగా ఈ లోకానికి వచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది. కనుక తండ్రిని మరిచినటువంటి తనయులు ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని ఎరగరు, దేవుని యొక్క ఆలోచన వారికి తెలియదు. కనుక వాళ్ళు నరకానికి జారిపోతారు. నరకానికి జారిపోతే తండ్రి బాధపడతాడు. కనుక తండ్రి యొక్క బాధను ఎరిగిన వారై, తండ్రి యొక్క ఆలోచనను, ఆయన సంకల్పన, ఆయన ఉద్దేశాన్ని మనం ఎరగాలంటే క్రీస్తు యొక్క బోధను మనం అనుసరించాలి. ఏమంటే క్రీస్తు యొక్క సారూప్యంలోకి మనం రావాలి, క్రీస్తు యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుని చిత్తాన్ని మనం ఎరగాలని, దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకాలని, ప్రతి ఒక్కరూ కూడా వాక్యానుసారమైన జ్ఞానంతో, ఆలోచన భావజాలంతో ఉండాలని ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మనం హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.